హాయ్ అండి, నేను విజయభారతి. ఈరోజు ఎగ్ సేమియా ఉప్మా చేశానండి. చాలా బాగుంటుంది, మీరు తినండి ఒకసారి చేసుకుని. ఎందుకంటే ఇది చాలా ఈజీ రెసిపీ అండి, సింపుల్గా చేసుకోవచ్చు. మన లేడీస్ ఎక్కువ జాబ్ చేసే లేడీస్ ఎక్కువగా ఈజీగా చేసుకోవడానికి బాగుంటుందండి. ఇది బలవర్ధకమైన ఆహారము వాళ్ళకి. చూడండి ఎలా చేశాను. ఫస్ట్ మనము కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటామండి, స్టవ్ వెలిగించి. తర్వాత ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుంటామండి. తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుంటామండి. వేసుకున్నాక కొద్దిగా అల్లం ముక్కలు వేసుకుంటున్నానండి. అల్లం ముక్కలు, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేగిపోయండి. వేగాక ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఇవి బాగా వేగాక కొద్దిగా కారం వేస్తామండి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా పౌడర్ వేస్తామండి. ఇవన్నీ వేసి మామూలుగా సేమియా ఉప్మాలో ఇవి వేయము, కానీ ఎగ్తో సేమియా ఉప్మా చేస్తే ఇవి వేస్తామండి. ఎందుకంటే ఆ ఎగ్ కొంచెము మంచి వాసన రావడానికి ఇవి వేసుకుంటామండి. వేసుకొని ఇప్పుడు ఈ బీట్ చేసిన ఎగ్స్ బీట్ని ఇందులో వేసుకుంటామండి. వేసుకొని బాగా కలుపుతామండి. చూసారు కదండి, ఉక్కిరిలా తయారవుతుంది కదండి. ఇది బుజ్జి అంటాము. ఇది బాగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనము ఇప్పుడు కొద్దిగా లైట్గా ఉడకబెట్టుకున్నానండి సేమియాని. ఈ సేమియాని ఇందులో ఉప్పు వేసి ఉడకబెట్టాను. ఈ సేమియా మిశ్రమం ఇందులో వేసుకుంటామండి. వేసుకొని బాగా కలుపుకుంటామండి. పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారండి ఇది. ఇది బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుందండి. ఈవినింగ్ కూడా మనము తినొచ్చండి. చూసారు కదండి ఎంత బాగుందో. చూసారు కదండి సేమియా ఎగ్ బుజ్జి. రెడీ అవుతుంది. రెడీ అయిపోయిందండి సేమియా ఎగ్ బుజ్జి, ఎగ్ సేమియా ఉప్మా. చూడండి ఎంత బాగుందో. చూసారు కదండి, ఇలా మన ప్లేట్లో సర్వ్ చేసుకొని
తింటే బాగుంటుందండి చాలా. చూసారు కదండి, మీరు కూడా చెయ్యండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమియా ఎగ్ బుర్జీ, ఎగ్ సేమియా ఉప్మాని మీరు తయారు చేసుకుని తినండి. ఓకేనండి, బాయ్ అండి. నేను విజయభారతి.